విశాఖపట్టణానికి మహర్దశ రాబోతా ఉంది. కొద్దిమంది అయ్యో జగన్మోహన్ రెడ్డి ఉంటే మనకేదో పరిపాలనా రాజధాని వచ్చి ఉండేది కదా అని అనుకున్నారు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం మనకు రాజధాని ఎందుకురా, మనకు కావాల్సింది ఉద్యోగాలు, మనకి ఉపాధి అవకాశాలు కావాలని కోరుకున్నారు. ఏదో సెక్రటేరియట్ వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు రావు, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదని మెజారిటీ ప్రజలు గమనించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయనకు ఒక స్పష్టమైన విజన్ ఉంది, దూరదృష్టి ఉంది. ఏ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, ఏ నగరంలో ఏ జిల్లాలో ఏ పరిశ్రమ పెట్టాలి, దానికి ఆయన మించిన వాడు ఎవ్వరూ లేరు. ఆయన ఎప్పటి నుంచో 2014 విభజన జరిగినప్పటి నుంచి కూడా అమరావతి పరిపాలనా రాజధాని అంటే ఢిల్లీతో సమానం. ఢిల్లీలో ఏముంది, ఢిల్లీలో కూడా పరిపాలనా రాజధాని కదా. అయితే ఒకానొకప్పుడు చంద్రబాబు నాయుడు భారతదేశంలో అమరావతి నంబర్ 1గా ఉండి ఢిల్లీని తలదన్నేలా రాజధాని ఉంటే సరిపోతుందని ఆనాడు 2019 వరకు సంతృప్తి చెందాడు. ఇప్పుడు ఇంకా ఆయన లక్ష్యాలను అధిగమించి కాదు, భారతదేశంలో నంబర్ 1 కాదు అమరావతి, ప్రపంచ దేశంలో ఉండే నగరాలలో మొదటి 5 నగరాల జాబితాలో ఉండాలి, ప్రణాళికాబద్ధంగా నిర్మాణమైన సిటీ, భారతదేశంలో రాష్ట్రాలే కాదు ఇతర దేశాలు వారు కూడా రాజధాని అంటే ఇలా నిర్మించాలి అని వచ్చి సందర్శించి నేర్చుకోవాలనే విధంగా అమరావతి నిర్మాణం జరుగుతాం. అలాగే విశాఖని ముందు నుంచి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు, విశాఖ ఆర్థిక రాజధాని. ఇప్పుడు ఆర్థిక రాజధానితో పాటు చంద్రబాబు నాయుడు దావోస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన దృష్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్వేర్ మీద పడింది. ముందు నుంచి కూడా ఆయన తిరుపతిని ఒక ఆధ్యాత్మిక నగరంగా, దాన్ని అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి చెందే విధంగా చేయాలనే సంకల్పం. అట్లా ప్రతి జిల్లాకు ప్రతి పట్టణానికి ఆయనకంటూ ఒక ఎజెండా ఉంది. దావోస్లో ఉండగా అనేక మంది కంపెనీల సీఈఓలతో మాట్లాడిన తర్వాత శరవేగంతో ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. ఏ విధంగా హైదరాబాద్ నగరానికి సాఫ్ట్వేర్ తరలి వచ్చిందో దానికి కారణం ఏంటి, మాదాపూర్లో హైటెక్ సిటీ నిర్మాణమే కీలకం. ఇక దాని చుట్టూ మాదాపూర్ చుట్టూ 20 కిలోమీటర్లు ఈరోజు హైదరాబాదులో సైబరాబాద్ అనే 3వ నగరం నిర్మాణం కావడానికి కారణమే కీలకం ఆ హైటెక్ సిటీ నిర్మాణం హైదరాబాద్లో. అదేవిధంగా అప్పుడంటే అనేక అష్టకష్టాలు పడ్డాడు చంద్రబాబు నాయుడు, పరిచయాలు తక్కువ, ఎవరిని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని కలవటానికి ఆయనకి చాలా కష్టపడాల్సిన అవసరం అయింది. ఆయన అసలు బిల్ గేట్స్ ఇంటర్వ్యూ ఉన్నాడు చంద్రబాబు నాయుడుకి, అయ్యా నేను ఒక ముఖ్యమంత్రిగా వచ్చాను, మీరు వస్తే వచ్చారు, రాకపోతే రాకపోయారు, మా హైదరాబాద్కి మీరు పెట్టుబడులు పెట్టకపోయినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడే సమయం ఇవ్వండి అని కోరాడు. సరే ఈయన ఏదో కలవాలంటున్నాడని చెప్పి బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత గడియారం చూడటం మానేశాడు. 5 నిమిషాలే అన్న బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత గంట సేపు చర్చలు జరిపి మేము హైదరాబాద్ వస్తాం, హైదరాబాద్లో క్యాంపస్ ప్రారంభిస్తామని చెప్పి ఆ విధంగా ఆయన ప్రయాణం, మొదటి నిర్మాణం హైటెక్ సిటీ, అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీని ఆహ్వానించడం, తదుపరి గూగుల్, వరుసగా అన్ని కంపెనీలు వచ్చేసినాయి. దాదాపు ఈ రోజున చంద్రబాబు నాయుడు పుణ్యమా అంటూ హైదరాబాద్ నగరంలో 20 లక్షల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఈరోజు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క దార్శనికత. దాన్ని అనుభవాన్ని ఈరోజు రంగరించి మరింత వేగంగా విశాఖ నగరాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా రూపుదిద్దాలనే ఆలోచన ఆయన మదిలోకి వచ్చింది దావోస్లో ఉండగానే. దావోస్ నుంచి ఢిల్లీకి వచ్చాడు, ఢిల్లీకి వచ్చి రాగానే ఆంధ్రప్రదేశ్కి రాగానే కొన్ని చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకున్నాడు. విశాఖపట్నం హైదరాబాదు నగరాన్ని, బెంగళూరు, ముంబై, పూనాని తలదన్నే విధంగా ఒక సాఫ్ట్వేర్ రంగానికి ఒక క్యాపిటల్గా చేయాలని సంకల్పానికి వచ్చేసాడు. ఇక అధికారులను పరుగులు పెట్టించడం మొదలుపెట్టాడు. ఆయన తీసుకున్న ప్రధాన నిర్ణయాలు అసలు మూలం చంద్రబాబు నాయుడు కూడా మర్చిపోయి ఉండొచ్చు ఈ విషయం. 1999లో
విశాఖపట్నంలో అసలు సాఫ్ట్వేర్ కంపెనీ ఒక్కడు కూడా లేదు. అన్నీ ఎవరు వచ్చినా హైదరాబాద్ హైదరాబాద్ అంటున్నారు. అటువంటి సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అంతా హైదరాబాదేనా, మనం విశాఖ, కర్నూలు, కడప, తిరుపతి లాంటి నగరాలు కూడా అభివృద్ధి కావాలంటే అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలని ఆయన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు 1999లో. అంటే రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత. విశాఖ నగరంలో సీతమ్మ ధార, ఇప్పుడు అక్కడ దాన్ని సత్యం విప్రో జంక్షన్ అంటారు. ఆ సత్యం బిల్డింగ్ స్థానంలో విప్రో బిల్డింగ్ స్థానంలో ఏముండేవో మీకు తెలుసా? ఇది కేవలం విశాఖ వాసులకు మాత్రమే తెలుసు. ఈ సత్యం బిల్డింగ్ ఉన్న స్థానంలో టీబీ రోగులకు చికిత్సనందించే టీబీ హాస్పిటల్ ఉంది. ఈ విప్రో సంస్థ నిర్మాణం చేసిన ప్రాంగణంలో అంటు వ్యాధులు, అంటే హైదరాబాదులో నల్లకుంటలో ఫీవర్ హాస్పిటల్ అని ఉంది కదా, అంటు వ్యాధుల హాస్పిటల్. ఇవేమో జాతీయ రహదారికి ఆనుకునున్న చాలా విలువైన భూములు. అక్కడ ఒక ప్రాంగణంలోనే టీబీ, మరో ప్రాంగణంలోనే అంటువ్యాధులు. విశాఖ నగరం నడిబొడ్డులో టీబీను ఈ అంటువ్యాధుల హాస్పిటల్ కావాలని వెంటనే నిర్ణయం తీసుకుని ఆ రెండింటిని నగర శివార్లకు తరలించి అక్కడ అంటువ్యాధుల ఆసుపత్రికి, టీబీ హాస్పిటల్కి అత్యాధునిక భవనాలు నిర్మించి ఒక ప్రాంగణాన్ని విప్రోకి ఇచ్చారు, మరో ప్రాంగణానికి సత్యంకి ఇచ్చారు. ఆ దెబ్బకు అక్కడ టవర్లు వచ్చేసినాయి. సాఫ్ట్వేర్ రంగం మూలం బీజం 1999లో పడింది. అలా క్రమేణా అభివృద్ధి చెందుతూ ఇక 25వ సంవత్సరం నుంచి శరవేగంతో సరిలేరు నాకెవ్వరనే విధంగా విశాఖపట్నం ఐటీ కంపెనీలకు నిలయం కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యం 100 కంపెనీలు రావాలి, 5 లక్షల ఉద్యోగాలు. అవి కూడా ఎప్పుడో కాదు, ఈ 100 కంపెనీలు 5 లక్షల ఉద్యోగాలు కూడా 2029 నాటికి రావాలి. ఈ మొదటిగా వచ్చిన 100 కంపెనీలకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వని విధంగా కారు చౌకకు అతి తక్కువ ధరకు ఆ కంపెనీలకు అక్కడ విశాఖలో ఋషికొండ ప్రాంతంలో భూములు కేటాయించాలని నిర్ణయించారు. ఈ ఋషికొండకి ఒక చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడు 2014-19లో సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఋషికొండలో మిలీనియం టవర్స్ అని 2018కి నిర్మాణం పూర్తి చేసి 2019 ఫిబ్రవరిలో ప్రారంభం చేశారు. మిలీనియం టవర్స్ 11 అంతస్తుల బిల్డింగు, ఆహ్లాదకరమైన భవనం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడం, జగన్మోహన్ రెడ్డి రావడం, ఆ మిలీనియం టవర్స్ మీద కన్నుబడింది జగన్మోహన్ రెడ్డికి. దాన్ని ఈ పరిపాలనా భవనంగా శాఖాధిపతులకు, ఆఫీసర్లు విభాగాలు, ప్రభుత్వ విభాగాల కోసం కేటాయించాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు కొంతమందిని ఆహ్వానించారు. ఆ భవనంలో ప్రారంభించారు కార్యకలాపాలు. సాఫ్ట్వేర్ రంగం అటువంటి కంపెనీలో కంపెనీ ఉంది, ప్రముఖ బహుళజాతి కంపెనీ కేప్ జెమినీ. ఈ కేప్ జెమినీ అనే సాఫ్ట్వేర్ సంస్థ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు వాళ్ళు పారిపోయారు. నాయనో ఇదేం పాలన, ఇక్కడ ఉండలేమని చెప్పి మూటాముల్లి సర్దుకుని కంప్యూటర్లన్నీ సర్దుకుని వెళ్ళిపోయారు. దాంతోపాటు మరికొన్ని కంపెనీలు కూడా ఆ మిలీనియం టవర్స్లో ఉన్నవన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా మూటాముల్లి సర్దుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఏ కంపెనీలు వెళ్ళిపోయినాయో ఆ కంపెనీలు మళ్ళీ మేము వస్తాం అంటున్నారు. ఏ కేప్ జెమినీ అయితే పారిపోయిందో ఇప్పుడు మేము వస్తాం, మాకు విశాఖలో భూములు కేటాయించండి, భవనాలు నిర్మించుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. మరి ఆ మిలీనియం టవర్స్ని ఖాళీగా ఉంచేశాడు 5 ఏళ్ల పాటు. దాంట్లో ఏంటి ఆయన ఉద్దేశము? రాజధానిని విశాఖకు తరలించి శాఖాధిపతులు, కమిషనర్ల కార్యాలయాలు ఈ మిలీనియం టవర్స్ ఎంత అందంగా కట్టారంటే ఋషికొండలో వెలిగిపోతుంటుంది ఆ భవనం, 11 అంతస్తుల భవనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ భవనాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్కి ఇచ్చేస్తున్నారు, అద్దెకిస్తున్నారు. వాళ్ళకొక 30 ఎకరాల స్థలం కూడా కేటాయించారు. ఆ 30 ఎకరాల్లో వాళ్ళు భవనాలు నిర్మించి పని ప్రారంభించాలంటే 1.5 సంవత్సరం పడుతుంది. అందుకని రెడీమేడ్గా మిలీనియం టవర్స్ మొత్తం 11 అంతస్తులు వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చి మార్చిలో దాన్ని ప్రారంభించి ఉద్యోగాలు ఎక్దమ్ ఒక్క దెబ్బకి టీసీఎస్లో మిలీనియం టవర్స్లో 2000 మందికి ఉద్యోగాలు యువతకు రాబోతూ ఉన్నాయి. ఈ 2000తో ప్రారంభమై 30 ఎకరాల ప్రాంగణం పూర్తయ్యేసరికి ఆ టీసీఎస్లో 2000ల్లో 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఆ విధంగా మిలీనియం టవర్స్ మొత్తము సద్వినియోగం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోటి,
ఈ ఋషికొండ ప్రాంతంలో ఒక 500 నుంచి 1000 ఎకరాలు ప్రభుత్వ భూమిని సేకరించి దాన్ని ఐటీ క్యాపిటల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్యాపిటల్గా నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇతర రాష్ట్రాలు ఈర్ష్యపడే విధంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బహుళజాతి సంస్థలను ఆకర్షించే విధంగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి భూములను కేటాయించడం అనేది మరొక విశేషం. అంటే రాబోయే కాలంలో ఋషికొండ ఒక మాదాపూర్ని, సైబరాబాద్ని తలదన్నేలా ఎవ్వరు ఊహించని విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కాబోతూ ఉంది. ఈసారి ప్రాధాన్యతలు మారినాయి. నేడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, ఫిన్టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిగ్ డేటా, డేటా సైన్స్, డేటా మైనింగ్, క్లౌడ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఏదైతే ప్రపంచ దేశాలకు అవసరం ఉన్నాయో అటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంపెనీలను ఆహ్వానించి ప్రపంచ స్థాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అక్కడ రాజధానిగా, ఐటీ రాజధానిగా చేయడానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే గూగుల్ సంస్థ మేము వస్తున్నాం వైజాగ్ అని చెప్పారు. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై వారు పెట్టుబడులు పెట్టి వారికి ఒక 80 ఎకరాల భూమి అడిగారు. 80 ఎకరాలు ఇచ్చేశారు. ఆ 80 ఎకరాలలో ఋషికొండ ప్రాంతంలో కళాత్మకంగా భవన నిర్మాణాలు చేయబోతుంది గూగుల్, ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ. ఇంకో విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో విశాఖ సిరిపురంలో ఒక ఓడ షిప్ షేపులో ఉండే భవనాన్ని విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, విఎంఆర్డిఏ, ఇంతకుముందు దీన్ని ఊడా అనేవారు, వాళ్ళ ఆధ్వర్యంలో సిరిపురం జంక్షన్లో 11 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇది 200 కోట్ల పెట్టుబడి. దాంట్లో 5 అంతస్తులు పార్కింగ్కే, 11 అంతస్తులు ఉన్నాయి, 5 అంతస్తులు పార్కింగ్కి, 6 అంతస్తులు ఆఫీసు స్పేస్. చంద్రబాబు నాయుడు దీన్ని త్వరితగతిన తుది రూపులు దిద్ది ఫిబ్రవరి నెలలోనే దీన్ని ప్రారంభించి ఈ 6 అంతస్తులలో తాత్కాలికంగా సాఫ్ట్వేర్ కంపెనీలకు అక్కడ అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా మాదాపూర్కి వెళ్ళకముందు అక్కడ అమీర్పేట్ జంక్షన్ దగ్గర మైత్రి వనం అని చెప్పి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా, ఎస్టీపీఏ అని చెప్పి అక్కడ ప్రారంభించి అక్కడి నుంచి సైబరాబాద్కి విస్తరించడం జరిగింది. కనుక వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలకు భూమి ఇస్తే వాళ్ళ నిర్మాణాలు కొంతమంది 6 నెలలు, సంవత్సరంన్నర పడుతుంది. కనుక ఆ లోపున ఈ షిప్పు షేపు ఓడ ఆకారంలో ఉండే భవనంలో తాత్కాలిక వసతి కల్పించి వెంటనే పని ప్రారంభించి ఉద్యోగాలకు రిక్రూట్మెంట్లు చేసుకుని వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించడానికి తగు ఏర్పాట్లు చేయటం అనేది విశేషం. విశాఖ నగరం సాంకేతిక పరిజ్ఞానానికి, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్, స్కేలప్, స్టాండప్ ఇండియా అనే ఈ యొక్క విధానాలతో శరవేగంతో ముందుకు దూసుకుపోతూ ఉంది. ఇప్పుడు విశాఖ నగరంలో ఈ రోజున ఫార్మా సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ వచ్చిందంటే అది ఎవరి ఆలోచన? చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి. ఈరోజు విశాఖ ఫార్మా సిటీ అది ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. మనము భారతదేశంలో 3వ వంతు ఈ మందుల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరగటం అనేది విశేషం. అట్లాగే మెడిటెక్ జోన్ను దానికి రూపకల్పన చేసిన శిల్పి ఎవరంటే చంద్రబాబు నాయుడు. వైద్య పరికరాలు, వైద్యానికి సంబంధించిన అన్ని అంశాలను అక్కడ పరిశోధన, తయారీ అన్నీ రంగరించి మెడిటెక్ జోన్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు. ఆ రెండు ఏ రకంగా అభివృద్ధి చెందినాయో అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాన్ని శరవేగంతో అభివృద్ధి చెందించి చంద్రబాబు నాయుడు యువతకు ఒక వాగ్దానం ఇచ్చాడు. 5 సంవత్సరాల కాల వ్యవధిలో నేను 20 లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతున్నానని. ఈ మొదటి సంవత్సరంలోనే ఆయన సంవత్సరానికి 4 లక్షలు వేసుకుంటే మొదటి సంవత్సరంలోనే 5 లక్షలకు పైగా కంపెనీలలోనూ సాఫ్ట్వేర్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి శరవేగంతో అడుగులు పడుతున్నాయి. ఇక భవిష్యత్తులో ఋషికొండ ఏ మూల చూసినా కూడా ఆ 1000 ఎకరాల ప్రాంగణంలో ఈ రోజున హైదరాబాదులో
అక్కడ మాదాపూర్, కొండాపూర్, కోకాపేట్ ఒకటేంటి, అక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికంటే 100 రెట్లు అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు గచ్చిబౌలి, అక్కడ కొండలు గుట్టలు, అలాంటి ప్రాంతం మీకు తెలిసి ఈరోజు గచ్చిబౌలి ఎంత విలువైన ప్రదేశంగా మారిందో. ఈ ప్రణాళికలతో పాటు త్వరలో మెట్రో, విశాఖ మెట్రో మొదటి దశను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర హామీ పొంది రావటం కూడా విశేషం. కనుక ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు ఒక శుభవార్త. జూన్ నెల నుంచి విశాఖలోనే పని చేసుకోవడానికి అవకాశం. ప్రముఖ కంపెనీలు ఇప్పటికే దావోస్లో చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు. ఏంటి ఆ ప్రముఖ కంపెనీలు అంటే కేప్ జెమిని, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, ఇవన్నీ కూడా అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు. ఇవన్నీ కూడా మేము వస్తున్నాం విశాఖకు, మాకు కావలసిన భూములు సిద్ధం చేయండి, మేము పెట్టుబడులకు ఏమి వెనుకంజ వేయమన్నారు. ఈ దిశగా ప్రపంచంలోనే ప్రముఖ 100 కంపెనీలను అయస్కాంతములా ఆకర్షించి పక్కనున్న తోటి దక్షిణాది రాష్ట్రాలు, భారతదేశంలో ఇతర రాష్ట్రాలు ఈర్ష్యపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ అభివృద్ధి విశాఖపట్నంలో జరగబోతుందని, అది ఒక విశేషముగా, ముఖ్యంగా యువత వారి యొక్క ఆనందానికి అవధులు లేవు. రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. ఆయన దావోసు పర్యటన వల్ల అనేకమైన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి. ఉపాధి అవకాశాలకు కొరత ఉండదని ఆర్థిక రంగ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.